ఈ సినిమా 'ప్రభాస్' ఫ్యాన్స్ కోసమే చేశారా? లేకపోతే జనరల్ ఆడియన్స్ గూడా కనెక్ట్ అవుతారా? అనేది గూడా క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఈ సినిమాలో మోస్ట్ ఎంగేజింగ్ పార్ట్ ఏదైనా ఉంది అని చెప్పుకోవాలంటే క్లైమాక్స్ ఈస్ ద హైలైట్ ఆఫ్ ద 'రాజాసాబ్' అనమాట. 0 నుంచి 100%కి వెళ్ళిందని చెప్తున్నా. గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఐఎస్‌సి మూవీ రివ్యూస్. ఐ యామ్ సుమంత్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం 'ద రాజాసాబ్' మూవీ రివ్యూ గురించి. డీటెయిల్‌గా అన్ని నోట్ చేసుకొని వచ్చాను. సో, అన్ని క్లియర్‌గా చెప్తాను. ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ సినిమా హిట్టా? ఫ్లాపా? అని చెప్పుకోవడానికి చాలా కష్టమే. ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఫీలింగ్ ఇస్తుంది. సెకండ్ హాఫ్ అంతా ఒక డిఫరెంట్ ఫీల్ ఉంటుందన్నమాట. ఈ సినిమా 'ప్రభాస్' ఫ్యాన్స్ కోసమే చేశారా? లేకపోతే జనరల్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారా? అనేది కూడా క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఈ వీడియోలో నేను స్పాయిలర్‌లా కాకుండా సినిమానైతే హానెస్ట్‌గా నాకేమనిపించిందో అదైతే రివ్యూ ఇస్తాను. సినిమాని సినిమాలాగానే చూద్దాం. ఈ ఫ్యానిజం అవన్నీ కూడా కొంచెం పక్కన పెట్టి సినిమా స్టోరీ గురించి అయితే మాట్లాడుకుందాం. సో, నాకేమనిపించిందంటే ఏ సినిమా అయినా ఫస్ట్ 10-20 మినిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సినిమా ఏంటి అనేది ఒక 10-20 మినిట్స్‌లో మనం ఇవ్వగలిగితే ఆ సస్పెన్స్, థ్రిల్లర్ లేకపోతే ఆ స్టోరీ గురించో ఏదో మనం ఆ 20 మినిట్స్ మనం ఆడియన్స్‌ని ఎంగేజింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉంచగలిగితే మనకి టోటల్ మూవీ మొత్తం ఒక రేంజ్‌లో ఆడియన్స్ కనెక్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్‌లోనే మనకి చాలా స్లో అనిపిస్తుంది. ఫస్ట్‌గా మనం 'ప్రభాస్' ఎంట్రీ గురించి మాట్లాడుకుంటే 'ప్రభాస్' ఎంట్రీ అనేది ఒక సాంగ్‌తో ఎంటర్ అవుతుంది. సో, చాలామంది ఫ్యాన్స్ ఏమనుకుంటారంటే కొంచెం డిఫరెంట్‌గా ఎక్స్‌పెక్ట్ చేసుంటారు. కాకపోతే సింపుల్‌గా మనకి 'ప్రభాస్' గారు ఎంట్రీ అయితే ఇచ్చేసారు. సో, అది కొంచెం మనకి డిసప్పాయింట్ అనిపిస్తుంది. ఒక హీరో ఎంట్రీ ఉన్నప్పుడు మనకి అనిపించే ఆ గూస్ బంప్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫీలింగ్స్ అయితే రావు ఫస్ట్ ఆఫ్ ఆల్. మరీ వరస్ట్ అయితే చెప్పుకోలేం. బానే ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే డైరెక్టరు ఏం ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాడో, సినిమా ఏంటనేది చాలా స్లోగా ఆ సినిమా వరల్డ్‌కైతే తీసుకెళ్ళాడు. అంటే ఆ సినిమా వరల్డ్‌ని స్లోగా బిల్డ్ చేశాడనమాట. అక్కడ ఏమనిపిస్తుందంటే జనాలకి చాలా లాగ్ అనిపించింది. ఆ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడం గానివ్వండి, ఇవన్నీ కూడా మనకి స్లోగా జరుగుతూ వస్తుంది ఫస్ట్ హాఫ్‌లో. కాబట్టి స్లోగా మనకి స్టోరీ మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎవరైతే ఓపికతో ఉంటారో వాళ్ళకి క్లియర్‌గా అర్థమవుతుంది. ఎవరైతే ఓపికగా ఉండరో స్టోరీ అయితే అస్సలు అర్థం కాదు. ఇక్కడ పాయింట్ ఏందంటే ఒక 5 మినిట్స్ నువ్వు మిస్ చేసినా నెక్స్ట్ ఏం జరుగుతుందని చెప్పి నీకు అర్థం కాదు. సినిమాని మనం ఎక్కడ మిస్ చేయకుండా చూస్తే మాత్రం స్టోరీ క్లియర్‌గా అర్థమవుతుంది. లేదంటే ఫస్ట్ హాఫ్‌లో మీరు గనక ఎక్కడైనా ఒక 5-10 మినిట్స్ మిస్ అయ్యారంటే సెకండ్ హాఫ్‌లో దెబ్బపడుతుంది. సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఆడియన్స్ ఉంటారు. ఆడియన్స్ అనేవాళ్ళు నెక్స్ట్ ఏం జరుగుతుందో కొంచెం ఆ థింకింగ్ ప్రాసెస్‌లో ఉంటారనమాట. ఆ థింకింగ్ ప్రాసెస్‌ని ఎగ్జాక్ట్‌గా ఇంప్లిమెంట్ చేశారు. బట్ అక్కడ ఏమైందంటే చాలా అంటే చాలా స్లోగా జరుగుతుంది. కాబట్టి ఆ స్పార్క్ ఏదైతే ఉందో ఆడియన్స్ మైండ్‌లో అది కొంచెం లేట్‌గా స్క్రీన్ మీద ఇంప్లిమెంట్ అవ్వడం వల్ల స్టోరీ అనేది కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపించింది ఫస్ట్ హాఫ్‌లో. ఇంకొకటి మనకి ఫస్ట్ హాఫ్‌లో స్టోరీ అనేది కూడా మనకి 'ప్రభాస్' గారి కోసమే కొంచెం సింక్ చేసేటట్టు స్టోరీని కూడా మార్చినట్టు అనిపించింది. అది తప్పనట్లేదు. యాక్టర్ బట్టి మనం స్టోరీ కూడా కొంతమంది బుల్ చేసే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ అంతా ఏంటంటే స్టోరీ ఏదైనా మన నరేషన్ అనేది కొంచెం టైట్ ఉండాల్సింది. సో, అది కొంచెం మిస్ అవ్వడం వల్ల టోటల్ స్టోరీయే కొంచెం డిఫరెంట్‌గా అయిపోయింది ఫస్ట్ హాఫ్‌లో. ఇంకా సాంగ్స్ విషయానికొస్తే సాంగ్స్ అయితే మాత్రం చాలా సూపర్‌గా ఉందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ 'ప్రభాస్' ఎంట్రీ సాంగ్ గూడా బావుంటుంది. హీరో, హీరోయిన్ ఉన్న మధ్య రిలేషన్ ఏదైతే స్టార్ట్ అవుతుందో అక్కడ ఒక సాంగ్ వస్తుంది. సో, అది కూడా మంచిగానే అనిపించింది. ఫస్ట్ హాఫ్‌లో 2 ఉన్నాయి. సెకండ్ హాఫ్‌లో 2 ఉన్నాయి. మనకి టోటల్‌గా 4 ఆర్ 5 సాంగ్స్ ఉన్నాయి. నాకైతే సాంగ్స్ పరంగా అయితే ఓకే అనిపించింది. సో, ఇదనమాట కొంచెం ఫస్ట్ హాఫ్ గురించి. ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కొచ్చేద్దాం. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లేకపోతే ఈ సినిమా అస్సలు లేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అనేది 80% ఆఫ్ ద స్టోరీని హైకి తీసుకెళ్ళింది. ఆ సీన్స్ ఏవైతే ఉన్నాయో, సీన్స్ వచ్చినప్పుడు ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోరే మనల్ని బాగా ఆ సీన్‌లో ఇన్వాల్వ్ అయ్యేలా చేసింది స్టోరీ కంటే గాని. నాకనిపించింది ఈ స్టోరీకి మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం 100% తన ఎఫర్ట్స్ అయితే పెట్టేశాడు. ఇన్ కేస్ ఎక్కడైనా బీజీఎం అనేది కొంచెం అటు ఇటు అయిన ఫస్ట్ హాఫే మొత్తం పోయేది. దాంట్లో ఏ మాత్రం డౌట్ లేదు. ఇంటర్వెల్ సీన్‌కైతే వచ్చేద్దాం. ఇంటర్వెల్ సీన్‌లో మనకి అంత ఇంపాక్ట్ అయితే లేదు. ఓకే అన్నట్టుంది. మనం పెద్ద బ్యాంగ్ అవన్నీ గూడా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే స్టోరీ అనేది ఫస్ట్ హాఫ్ వేరే ఉంది. సెకండ్ హాఫ్ వేరే ఉంది. ఈ మధ్యలో ఇంటర్వెల్ సీన్ అనేది అటు ఇటు కాకుండా ఉంది. ట్విస్ట్ అయితే అంతగా గట్టిగా అయితే లేదు. ట్విస్ట్ అయితే ఉంటది అంతే. ఇంకా సింపుల్‌గా చెప్పుకోవాలంటే సెకండ్ హాఫ్‌లో ఏం జరుగుతుంది అనేది క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేయలేదు. అదొక పెద్ద మైనస్ ఇంటర్వెల్ సీన్‌కి గూడా. ఇప్పుడు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ అంటే నేనేం ప్రమోషన్ ఏం చేయట్లేదు. మనం
రివ్యూస్ వచ్చేసి హానెస్ట్‌గా చెప్తాం. మనకేమనిపించిందో అది మాత్రమే చెప్తాం. కాబట్టి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. జెన్యూన్ రివ్యూస్ కోసమే. ఇది నేను చెప్పదలుచుకుంది. అండ్ వెల్కమ్ టు ద ఐఎస్సీ మూవీ రివ్యూస్ సెకండ్ హాఫ్. ఈ సినిమాలో మోస్ట్ ఎంగేజింగ్ పార్ట్ ఏదైనా ఉంది అని చెప్పుకోవాలంటే సెకండ్ హాఫ్ మాత్రమే అది. ఫస్ట్ హాఫ్‌లో ఏం లేదు. సీన్స్ కంపేర్ చేసుకుంటే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫే మనకి చాలా ఫాస్ట్ ఉంటది. కాబట్టి సీన్స్ అనేవి మనకి ఫాస్ట్‌గా రావడంతో లాగ్ అనే ఫీలింగ్ సెకండ్ హాఫ్‌లో ఎక్కడా ఉండదు. స్టోరీ సెకండ్ హాఫ్‌లో క్లైమాక్స్‌కి వచ్చే కొద్దీ ఆ ఎమోషనల్ వెయిట్ ఏదైతుందో అది ఇంక్రీజ్ అవుతూ వస్తుందనమాట. ఇంకా క్లియర్‌గా చెప్పుకోవాలంటే సినిమా ఇలా నుంచి ఇలా వెళ్ళిపోయింది. అంటే 0 నుంచి 100%కి వెళ్ళిందని చెప్తున్నా. కాబట్టి ఆ 50% ఏదైతే ఉందో అది కొంచెం ముందు ఇట్లా ఉన్నా కొంచెం సినిమా బాగుండేది. మొత్తం ఇలా వెళ్ళేసరికి ఫస్ట్ హాఫ్ మొత్తం స్లో అయ్యి సెకండ్ హాఫ్ నుంచి పైకెళ్ళిందనమాట గ్రాఫు. సో, ఇక్కడ కొంచెం మనకి సినిమాకి డిసడ్వాంటేజ్. పర్ఫార్మెన్స్‌కొచ్చేసరికి సెకండ్ హాఫ్‌లో ప్రభాస్ గారిది ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్ ఆడియన్స్, ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా కనెక్ట్ అయిపోతారు ఎమోషన్స్‌కి. ప్రభాస్ గారి డైలాగ్స్ ల్యాండ్ అవుతాయి. అండ్ ఇంకా ఆ సిట్యుయేషన్ ఏదైతే ఉందో అది మొత్తం వర్కౌట్ అవుతుంది సెకండ్ హాఫ్‌లో. క్లైమాక్స్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే క్లైమాక్స్ ఈస్ ద హైలైట్ ఆఫ్ ద రాజాసాబ్ అనమాట. క్లైమాక్స్ లేకపోతే స్టోరీ లేదు, సినిమానే లేదు. ప్రభాస్ గారు కూడా కొంచెం కెరియర్‌లో డౌన్‌ఫాల్ చూడాల్సొచ్చేది. విత్ డైరెక్టర్ మారుతి గారితో పాటు. ఎవరైతే ఫస్ట్ హాఫ్ ఓపిక పట్టుకొని ఉంటారో సెకండ్ హాఫ్‌లో వాళ్ళకి రివార్డ్ ఇచ్చినట్టే. ఎవరైతే ఫస్ట్ హాఫ్‌లోనే ఆగిపోతారో సెకండ్ హాఫ్ అనేది జీరో. ఏం అర్థం అవ్వదసలు. సో, కాబట్టి ఫస్ట్ హాఫ్ ఎవరైతే చూస్తున్నారో కొంచెం ఓపిక పట్టుకొని ఒక 5-10 మినిట్స్ గ్యాప్ ఇవ్వకుండా స్టోరీ మొత్తాన్ని క్లియర్‌గా అండర్‌స్టాండ్ చేసుకొని సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఏం జరుగుతుంది అనే ఒక క్యూరియాసిటీ అయితే ఉంటది ఈ మూవీలో. ఫైనల్‌గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ లాగ్, సెకండ్ హాఫ్ ఎంగేజింగ్, బీజీఎం టాప్ నాచ్, క్లైమాక్స్ హైలైట్. రాజాసాబు ప్రభాస్ గారికి ఒక పర్ఫెక్ట్ సినిమా అని నేను చెప్పను. బట్ సెకండ్ హాఫ్ ప్లస్ క్లైమాక్స్ కలుపుకుంటే ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ మీరు కలుగుతుంది. కాబట్టి ఈ సినిమా అనేది వన్ టైమ్ వాచబుల్. అది కూడా థియేటర్స్‌లో మాత్రమే. ఎందుకంటే ఆ సౌండ్ ఎక్స్పీరియన్స్, ఆ విజువల్ ఎక్స్పీరియన్స్ ఇందులో చాలా సీజీఐ ఉంటది. అవన్నీ కూడా మనం థియేటర్ బిగ్ స్క్రీన్‌లో చూసి బిగ్ స్పీకర్స్‌తో ఆడియో వింటే మాత్రమే ఎక్స్‌పీరియన్స్ గలుగుతాం. టీవీలో, ఓటీటీలో చూస్తామంటే ఈ సినిమా చూడడం వేస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా థియేటర్‌లో చూడాల్సిన సినిమా. ఖచ్చితంగా వెళ్ళండి. ఫైనల్‌గా మన ఛానల్ నుంచి నేనిచ్చే రేటింగ్ 2.5/5 అనమాట. ఒకవేళ మీరు గనక ఈ సినిమా చూసుంటే ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అవన్నీ కూడా మేము చూస్తాం. సో, ఇదనమాట ఈ వీక్‌లో ఉన్న రివ్యూ అప్డేట్. ఆల్రెడీ మనకి ఇంకొక సినిమా రిలీజ్ ఉండింది 'జననాయకన్'. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అది పోస్ట్‌పోన్ అవ్వడం వల్ల ఈ మూవీ ఈ వీక్‌లో ఒక్కటే ఉందనమాట. 'రాజసాబ్' ఒకటే ఈ వీక్‌లో. కాబట్టి ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో నచ్చినట్టయితే మీకు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. సో, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ప్రతి వారం జెన్యూన్ అండ్ హానెస్ట్ రివ్యూ అయితే తెలుసుకోండి. సో, ఇంకో కొత్త మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఈజ్ సుమన్ సైనింగ్ ఔట్ ఫ్రమ్ ద ఐఎస్సీ మూవీ రివ్యూస్.